గత పాలకుల పరిపాలనా నిర్లక్ష్యం కావచ్చు, లేక అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవసరం కావచ్చు. కారణాలు ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి. ఇక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యేక హోదా మాటను చాలామంది మొదటిసారిగా విన్నారు. రాష్ట్రం విడిపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యేక హోదా తమ పాలిట ఓ సంజీవునిలా సామాన్యులు భావించారు. ఇక ఫిబ్రవరి 20, 2014 అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్ర విభజన గురించి రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయంగా 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఈ హోదా దోహదపడుతుందని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు ఇస్తే ప్రయోజనం ఉండదని రాజ్యసభలో వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలతో 5 సంవత్సరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఉత్పత్తి ప్రారంభించడం కష్టమవుతుందని, కాబట్టి కనీసం 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ఏప్రిల్ 30, 2014 తిరుపతికి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. సీమాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే ప్రణాళిక తన మస్తిష్కంలో సిద్ధంగా ఉందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే బాధ్యత తమదేనని మోడీ అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు చేసిన డిమాండ్లను మరోసారి ప్రస్తావించడానికే తాను తిరుపతి వచ్చినట్లు మోడీ నొక్కి చెప్పారు. అలా పార్లమెంట్లో మొదలైన ప్రత్యేక హోదా అంశంలో ఎన్నో వివాదాలు, మరెన్నో మలుపులు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదనేది ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా ఏర్పడిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు 2014లో శాసనసభకు ఎన్నికలు జరగగా ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. తద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా 10 ఏళ్లు హైదరాబాద్ ఉండనుందని చట్టం పేర్కొనుంది. అయితే తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటికి నోటు కేసులో నాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోవడం వల్లనే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశం పోయిందని పలువురు రాజకీయ నాయకుల అభిప్రాయం. ఇక కొత్తగా ఏర్పడిన ఏపీ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి అని పేరు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక రాజధాని శంకుస్థాపనకి మోడీ గారు వస్తుండడంతో ఏపీ ప్రజానికం అంతా ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమైనా ప్రకటన చేస్తారని భావించినా అది జరగలేదు. ఇక నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ గారు 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా ఇవ్వడం కుదరదని, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. విభజన చట్టం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. 2014 ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ప్రకటన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వెంకయ్యనాయుడు తాను రాజ్యసభలో మాట్లాడిన మాట వాస్తవమే అయినా ఈశాన్య రాష్ట్రాలకు, పర్వత ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పడంతో రాష్ట్రానికి ఆ హోదా ఇవ్వలేకపోతున్నామని జైట్లీ వివరించారు. అయితే ప్రత్యేక హోదాకు సమానంగానే 5 సంవత్సరాల పాటు ఆర్థిక సాయం ఉంటుందని అరుణ్ జైట్లీ తెలిపారు. కొన్ని కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని జైట్లీ ప్రకటన పట్ల చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే సంతోషమని, అది కుదరని పక్షంలో ప్యాకేజ్ ఇవ్వడం కూడా మంచిదని చంద్రబాబు అన్నారు. అయితే కేంద్రం ఇచ్చే ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించడం వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రత్యేక హోదా ఎవరన్న విషయం తెలిసిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ నుండి టీడీపీ మంత్రుల చేత రాజీనామా చేయించాల్సిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు భయపడుతున్నారని, ముఖ్యంగా ఓటుకి నోటు కేసులో చంద్రబాబు భయపడుతున్నారని జగన్ విమర్శించారు. ఆ కేసు నుండి బయటపడేందుకే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ వెంటనే చంద్రబాబు రాజీనామా చేయాలని జగన్ అప్పట్లో డిమాండ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఓసారి ప్రత్యేక హోదా అని, మరోసారి ప్యాకేజీ అని ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు సభ్యులతో జేఎఫ్సీ ఏర్పాటు చేసి విభజన హామీలపై ఓ నివేదికను తయారు చేశారు. ప్రత్యేక హోదాకు ఏ ప్యాకేజీ సాటి రాదని పవన్ కళ్యాణ్ అన్నారు. వాస్తవానికి హోదా ఉండదన్న వాతావరణంలో అందరూ ప్యాకేజీకి మానసికంగా సిద్ధపడినట్లు ఇటీవల కనిపించింది. కానీ 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు ఉన్నట్లుండి ప్రకోపించాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఇతర ప్రతిపక్షాలు, మేధావులు హోదా ప్రస్తావన ఎప్పుడు చేస్తూనే ఉన్నా
ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉండడంతో తమ గొంతును ఆందోళనలను ఉన్నట్లుండి పెంచారు. అందుకు తగినట్లు టీడీపీ పాలన పట్ల ముఖ్యంగా కింది వర్గాల్లోనూ రాయలసీమ వంటి ప్రాంతాల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నది. ఇటువంటి స్థితిలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ వంటి అంశాలు ఉన్నట్లుండి మళ్ళీ పెద్ద సెంటిమెంట్గా మారడం మొదలైంది. సెంటిమెంట్లకు ఉండే శక్తి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అవి అగ్నికి ఆజ్యంగా మారగలవు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించి ఉండాలి. అందువలనే ఈ అంశాలపై జగన్మోహన్ రెడ్డికి ఇతర ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరాదన్న ఆలోచనతో స్వయంగా హోదా విషయంపై అకస్మాత్తుగా తన స్వరాన్ని కూడా పెంచారు. ఇక 2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ నోటి నుండి వచ్చిన 2 మాటలు ఒక్క అవకాశం ఇవ్వండి, రెండో మాటగా 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని అడగ్గా అంతకు మించిన స్థాయిలో ఏపీ ప్రజానికం 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. ఆల్మోస్ట్ 25కి 25 ఎంపీలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ రాలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రావటమే మొదటి కారణం మరియు చివరి కారణం కూడా. ఎప్పుడైతే కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్న జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాదో అప్పుడు జాతీయ పార్టీలు రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్న ఒక జాతీయ పార్టీకి 545 సీట్లలో 272 సీట్ల కంటే తక్కువ వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడూ రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. అలా 272 సీట్ల కంటే తక్కువ వస్తే దక్షిణాది రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రంలో చక్రం తిప్పొచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా యూపీఏ గవర్నమెంటే బాగుంది ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కంటే అని? దానికి గల కారణం కేంద్ర స్థాయిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం వల్ల అప్పటి యూపీఏ గవర్నమెంట్ రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ఆయా రాష్ట్రాలకు ఏమైతే కావాలో అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చేది. లేకపోతే ఆయా రాష్ట్రాల మద్దతును విరమించుకుంటాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంగా మారే అవకాశమే ఎక్కువ. ఇక ఆ విధంగా చూసుకుంటే ఏపీకి హోదా వస్తుందా రాదా అన్న విషయం రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చే మెజారిటీ బట్టి ఆధారపడి ఉంటుందని పలువురు రాజకీయ నాయకుల అభిప్రాయం. ఇక 2024 ఏపీలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలలో ఈసారి మా పార్టీకి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దామని అడిగినా అది నమ్మాల్సిన అంశం కాదు. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తిస్థాయి మెజారిటీ రానప్పుడు తప్ప కేంద్రానికి ఏపీ అవసరం ఎప్పుడూ రాదనేది కాదనలేని నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.